సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కి తరలించారు. గత జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు చనిపోయారు. దీంతో సిగాచి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేలకు సిగాచి సీఈఓని అరెస్ట్ చేశారు, రిమాండ్ కి తరలించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కి కూడా తరలించారు. గత జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు చనిపోయారు. దీంతో సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేలకు సిగాచి సీఈఓని అరెస్ట్ చేశారు, రిమాండ్ కి తరలించారు.